క్రీడల్లో రాణిస్తున్న యువత పేరుతో పాటు ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడుతున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఫ్రాంచైజీలు, లీగ్ యాజమాన్యాలు పోటాపోటీగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. చాలా మంది స్పోర్ట్స్ ని టైం పాస్ కి కాకుండా కెరీర్ గా ఎంచుకుంటున్నారు క్రీడాకారులు. ఆటలను సీరియస్ గా తీసుకున్న వారు ప్రొఫెషనల్స్ గా మారి నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా మారుతున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, అకౌంటెంట్ వంటి కోర్సుల్లాగే క్రీడలను కూడా కెరీర్గా ఎంచుకునేవారు ఉన్నారు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సానియా మీర్జా, పివి సింధు, అభినవ్ బింద్రా, విశ్వనాథ్ ఆనంద్, మేరీ కోమ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత్లో వేల మంది ఉంటారు. ఆటల్లో ప్రతిభ చాటితే ప్రభుత్వ కొలువుతో పాటు సమాజంలో మంచి గుర్తింపు వస్తోంది. దీంతో తమ పిల్లలను ఆటల వైపు ప్రోత్సహిస్తున్నారు తల్లిదండ్రులు. అందుకు తగ్గట్లే ఇప్పుడు స్పోర్ట్స్ కోర్సులు సైతం వస్తున్నాయి. భారత్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన 7 యూనివర్సిటీలు, అకాడమీలు ఉన్నాయి. పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్, గ్వాలియర్, తిరువనంతపురంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జంషెడ్పూర్లోని టాటా ఫుట్బాల్ అకాడమీ, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ, ఇంఫాల్లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఆయా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. క్రికెట్ కానీ మిగతా స్పోర్ట్స్ కానీ ఇప్పుడు అవి కేవలం ఒక క్రీడలుగా కాకుండా ఒక పెద్ద బిజినెస్గా మారిపోయినాయి ఇండియాలో. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఫ్రాంచైజ్ లీగ్ కాన్సెప్ట్ వచ్చిందో, ఫ్రాంచైజ్ లీగ్స్ వచ్చిన తర్వాత చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ ఫ్రాంచైజ్ లీగ్స్ కండక్ట్ చేయడం విషయంలో చాలామంది అడ్మినిస్ట్రేటర్స్ అవసరం అవుతున్నారు. దానివల్ల స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ల్యూక్రేటివ్ కోర్స్గా మారింది. ఎందుకంటే ఇది గతంలో ఏంటంటే ఫారిన్ యూనివర్సిటీస్లోనే మనం ఇలాంటి కోర్సులు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ కోర్సులు రావడం అనేది మనం చూస్తున్నాం. మనకి రకరకాల ఫ్రాంచైజీ లీగ్స్ వస్తున్నాయి. తర్వాత స్పోర్ట్స్ని మేనేజ్ చేయడం, అంటే స్పోర్ట్స్మెన్ని మేనేజ్ చేయడం, తర్వాత స్పోర్టింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం, ఎలాగైతే అన్ని రకాల ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారో స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్ మేనేజర్స్ కూడా డెవలప్ అయ్యారు. సో లీగ్స్ అంటే కేవలం ఐపీఎల్ లాంటి బడా లీగ్సే కాకుండా రకరకాల లీగ్స్ స్టేట్ లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో, సిటీ లెవెల్లో రకరకాల లీగ్స్ జరుగుతున్నాయి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించి డిప్లొమా నుంచి PhD వరకు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల ఆరోగ్యం చూసేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు, వారి మేనేజ్మెంట్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పేందుకు, వారి మానసిక సామర్థ్యం పెంచేందుకు పలు కోర్సులున్నాయి. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, BSc in Physical Education, Health Education and Sports Science, Bachelor, Master of Physical Education, BA Sports Management, BSc Sports Science, BSc Sports and Recreation Management వంటి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో కెరీర్ కోరుకునేవారు ఇంటర్ నుంచే ఆయా కోర్సుల్లో చేరే వీలుంది. సో ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనేది ఇట్ హస్ బికమ్ ఏ బిజినెస్. ఈ బిజినెస్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో దీనివల్ల ఇటీవల కాలంలో చాలామంది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వైపు వెళ్తున్నారు. వాళ్ళకి మంచి కెరియర్ కూడా ఫామ్ అవడం అనేది మనం చూసాం. ఈ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈవెన్ బ్రాడ్కాస్టర్స్ సంబంధించి కూడా, ఈవెన్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్స్ సంబంధించి కూడా ఆ ఫీల్డ్లో కూడా వాళ్ళకి కొన్ని అవెన్యూస్, కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దీనివల్ల స్పోర్ట్స్ ఎప్పుడైతే ఇండియాలో ఒక బిగ్ బిజినెస్గా మారిందో, అదొక ఇండస్ట్రీగా మారిందో, స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. బ్రాడ్కాస్టింగ్లో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి. మేజర్ ప్లేయర్స్ ఉన్నారు, వయాకామ్ కానీ, తర్వాత స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ సంబంధించే కాకుండా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, వాళ్ళంతటా వాళ్ళు కొన్ని లీగ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంబంధించి బ్రాడ్కాస్టర్స్ నుంచి కూడా చాలా ఆపర్చునిటీస్ ఉండే అవకాశం. భారత్లో క్రికెట్ను ఎంతగానో ప్రేమిస్తారు, క్రీడాకారులను అంతగా ఆరాధిస్తారు. క్రికెట్ ఒక్కటే కాదు, జాతీయ క్రీడ హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ ఇలా అన్ని క్రీడలకు అభిమానులున్నారు. ఆయా క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి అద్భుతమైన గుర్తింపు, ఆర్థిక ప్రోత్సాహం కూడా లభిస్తుంది. స్కూల్ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పాటు రైల్వేస్, ఎయిర్ ఇండియా, బ్యాంకింగ్ సెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ శాఖలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.